అందరికీ నమస్కారం. ఈరోజు చాలా నచ్చిన టాపిక్. విద్యార్థులను నిందించరు, వెనుకబడిన వదిలేయరు. బాల్యం నుంచే పుస్తక పఠనానికి పెద్దపీట. పాఠశాల స్థాయిలోనే నైపుణ్యాల సాధన. టీచర్లపై నమ్మకం, పిల్లలపై అచంచల విశ్వాసమే ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ బలం. ఆ దేశంలో పర్యటించిన తెలంగాణ టీచర్ల అభిప్రాయం ఇది. తల్లిదండ్రులకు అక్కడి ఉపాధ్యాయులపై అపారమైన నమ్మకం. తమ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేది వారేననే బలమైన విశ్వాసం. ఉపాధ్యాయులకు పిల్లలపైన అంతే గురి. తరగతి గదిలోని పిల్లలందరూ ఉత్తమ విద్యార్థులేననే అభిప్రాయం. కొన్ని విభాగాల్లో వెనుకబడినప్పటికీ ఏదో ఒక అంశంలో నైపుణ్యం కలిగి ఉంటారనే అచంచల విశ్వాసం. 9 నెలల పసిపిల్లని పాఠశాలలో వదిలి వెళ్తుండడం తల్లిదండ్రులకు ఉపాధ్యాయులపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రాథమిక విద్యలో ప్రపంచంలో ఉత్తమమైనదిగా ఖ్యాతి గడించిన ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ బలం అదేనని పర్యటన ముగించుకొని వచ్చిన రాష్ట్ర ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన 28 మంది టీచర్లు, మరో 12 మంది అధికారులు కలిసి తాజాగా ఆ దేశంలో 5 రోజుల పాటు పర్యటించి వచ్చారు. అక్కడ పాఠశాల విద్యా వ్యవస్థపై అధ్యయనం చేసే క్రమంలో పలు పాఠశాలలను సందర్శించారు. అక్కడి టీచర్లు, ఆచార్యులతో వివిధ అంశాలపై చర్చించారు. వారు గుర్తించిన అంశాలివి. ఫిన్లాండ్లో ఆకర్షించిన అంశాలివి. మాతృభాషలోనే చదువు, అందరికీ ఒత్తిడి లేని ఉచిత విద్య. మాతృభాషలోనే చదువు, అందరికీ ఒత్తిడి లేని ఉచిత విద్య. విద్యా ప్రణాళికను ఎప్పటికప్పుడు మార్చుకునే వెసులుబాటు. బృందంగా పనిచేసే పద్ధతిని బాల్యంలోనే నేర్పిస్తారు. పాఠశాల స్థాయిలోనే 3-4 విద్యార్థులకు కలిపి ప్రాజెక్టులు ఇచ్చి దానిపై పనిచేసేలా ప్రోత్సహిస్తారు. ఉపాధ్యాయులు కూడా పరిశోధనలు, ఆవిష్కరణలు చేస్తుంటారు. అనుభవపూర్వక అభ్యాసన ప్రక్రియలకు పెద్దపీట వేస్తారు. పఠన నైపుణ్యాలు పెంపొందించేలా తరగతి గదులు, గ్రంథాలయాల్లో కాకుండా కారిడార్, డైనింగ్ హాల్ తదితర చోట్ల కూడా పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు. డ్రాపౌట్లు అరుదు, విద్యార్థుల గైర్హాజరు అతి స్వల్పం. పాఠశాలలు విద్యా సంవత్సరంలో 180 రోజులు పనిచేస్తాయి. టీచర్లకు పని దినాలు